మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాబోయే జూలై 14వ తారీఖు నుండి ఆగస్టు 12వ తారీఖు వరకు కూడా కొంతమేర బుధ గ్రహము వక్రించబోతూ ఉన్నది. ఈ సూర్యునితో కలిసి ఉన్నటువంటి బుధ వక్రగ్రహ దృష్టి వల్ల మరి ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి శుభ సూచకాలు కానీ ఉన్నవి అనేటువంటివి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బుధుడు అంటే ముందుగా ప్రియంగా మాట్లాడడం కానీ, చక్కటి పాట కానీ, అదేవిధంగా సంధి కుదుర్చడం కానీ, అంటే ఒక నలుగురితో ఏ విధంగా మనం మాట్లాడాలి, ఏ విధంగా మెదలాలి అనేటువంటి సందర్భాలు బుధుని వల్ల వస్తుంది. బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే. అంటే చక్కటి పిల్లవాడు, అబ్బా ఎంతటి బుద్ధివంతుడు అనేటువంటి మాట కానీ, ఇలాంటి మంచి మాటలు ఆ యొక్క బుధుని జాతకరీత్యా ఉండేటువంటి స్థానాన్ని బట్టి మనకు వస్తుంది. అదేవిధంగా పేపర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, మరొక విషయము గ్రీన్ కార్డు కానీ, అదేవిధంగా హాస్పిటల్ రిలేటెడ్ కానీ, మెడిసిన్ రిలేటెడ్ కానీ, ఇంకను మేనరికం వివాహాలు కానీ, లేదా మనకు బావమరదలకు సంబంధించి కానీ, మేన మరదళ్ళు కానీ, ఇంకను చక్కటి సాహిత్యం కానీ, గానము కానీ, ఇలా ఎన్నెన్నో కూడా ఈ యొక్క బుధగ్రహం వల్ల మనకు వస్తుంది. అదేవిధంగా కొంతమేర అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు, వీళ్ళ మధ్యలో ప్రేమానురాగాలు కానీ, రిలేషన్షిప్లో బ్రేకప్స్ కానీ, బంధువులతో గొడవలు కానీ, ఇలాంటి చాలా విషయాలకు సంబంధించి బుధగ్రహము మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. అంటే ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి కానీ, విదేశాలలో ఉండేటువంటి వారికి ఈ యొక్క గ్రీన్ కార్డ్ రిలేటెడ్ సమస్యలు కానీ, ఏమైనా డాక్యుమెంట్స్ పోవడం కానీ, డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఎక్కడైనా మనం తాకట్టులో పెట్టినటువంటి సందర్భాలలో అవి విడిపించుకునేటువంటి పరిస్థితులు కానీ, చక్కటి కవిత్వం కానీ, చేతి రాత అద్భుతంగా ఉండడం కానీ, అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, సిఏ రిలేటెడ్, ఇంకనూ ఎన్నో విషయాలను మనము రాశి వైజ్గా ఈ ప్రతి రాశి వారికి సంబంధించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తులారాశి బుధగ్రహము వక్ర దృష్టి వల్ల తులారాశి వారికి జరగబోయేటువంటి విషయాలను చూసుకున్నట్టయితే కొంత ఎవరి వల్లనో మోసపోయేటువంటి పరిస్థితి ఉంది. అది రిలేటివ్సా, స్నేహితుల, ఇంటి పక్కవాడ, ఇంటి ముందువాడ, లేదా మన కొలీగ్సా అనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు కూడా మీరు అర్థం చేసుకుంటూ ఉండాలి. ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ 40-41 రోజులలో, ఏమైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేయడమా, లేదా ఉద్యోగరీత్యా ఏమైనా మార్పులు చేర్పులకు ఎవరికైనా డబ్బులు ఇవ్వడమా, లేదా ఈ యొక్క ఏమైనా వస్తువులు కొనడమా, 4 వీలరో 2 వీలరో, ఏమిటి అనేది బాగా అబ్జర్వ్ చేసుకోండి. జరగబోయేటువంటి విషయాన్ని. ఇందులో భాగంగా కొంతమేర నిల్వ ధనము ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంది. నిల్వ ధనము ఏదైతే ఉందో అది ఖర్చు జరిగేటువంటి పరిస్థితి ఉంది, జాగ్రత్త. అదేవిధంగా కొంతమేర రెగ్యులర్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది మనకు ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వైద్యానికి
కొంత ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇంట్లోనా లేదా రిలేటివ్స్లోనా లేదా ఇంకేమిటి అనేటువంటిది అది చూసుకోండి. వైద్యం రిలేటెడ్ డబ్బు ఖర్చు కనబడుతుంది. అదేవిధంగా ఎవరి వల్లనో దగ్గరైనటువంటి వ్యక్తుల ద్వారా కొంత మోసపూరితమైనటువంటి వాతావరణం అయితే కనబడుతుంది. సో చాలా అంటే చాలా జాగ్రత్త. దీంతో పాటుగా మరీ ముఖ్యంగా డబ్బు వృధా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. కొంత మరి హెల్త్ రిలేటెడ్ కూడా డిస్టర్బెన్సెస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కిడ్నీ స్టోన్స్ కానీ కిడ్నీ రిలేటెడ్ ఏవైనా ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మనకు గాల్ బ్లాడర్ సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా వచ్చే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇక అదేవిధంగా అలసత్వము, శరీరము చిన్న పని చేయగానే అలసిపోయేటువంటి పరిస్థితి, కొంత పేరు ప్రఖ్యాతలు నాశనం అయ్యే పరిస్థితి ఉంది. అసత్య ప్రలాపాలు చేయడం వల్ల ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. సో అసత్యాలు చెప్పేటువంటి సందర్భాలలో మాట్లాడకుండా ఉండండి. మీ వల్ల వేరే వారికి ఇబ్బంది కలిగేటువంటి సిచ్యువేషన్స్, అంటే మీకు డబ్బులు అవసరమై వేరే వారికి షూరిటీ పెట్టియడం ద్వారా మీరు డబ్బులు కట్టకపోగా ఆ షూరిటీ పడ్డటువంటి వారికి నోటీసులు కానీ వారికి ఏమైనా ఇబ్బందికరమైనటువంటి మాటలు మాట్లాడడం కానీ డబ్బు ఇచ్చినటువంటి వారు లైక్ ఇలాంటిది మధ్యవర్తిత్వానికి మీరు ఎవరిని మధ్యవర్తిత్వాన్ని పెట్టద్దు. మీ పని మీరు ఒక్కరే చేసుకునే ప్రయత్నం చేయండి, అదేదైనా కూడా. అదేవిధంగా ముఖ్యంగా జాబ్ రిలేటెడ్, వ్యాపారానికి సంబంధించినటువంటి రిలేటెడ్ కొంత ఇబ్బందికరంగా ఉండబోతున్నది. ఇంకొకటి అపకీర్తి కూడా ఏర్పడబోతున్నది. సో ఇది కూడా గమనించుకోండి. మరొకటి ఫుడ్ పాయిజన్ కానీ ఫుడ్ రిలేటెడ్ కానీ ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కొంత అసౌఖ్యంగా ఫీల్ అయ్యేటువంటి సంఘటనలు మీకు తారసపడే పరిస్థితి ఉంది. విపరీతమైనటువంటి సంతాపంలో కొద్దిపాటి ప్రశాంతతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితి ఉంది ఈ రాబోయే రోజులలో. కనుక ఇలాంటి వ్యాపారానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవి కూడా పెట్టరాదు. డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకండి, లాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇది బాగా గమనించుకోండి. విదేశంలో ఉండేటువంటి వారికి స్వదేశానికి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. తప్పకుండా అది ఏదో రకంగా మీరు లేదా స్వదేశంలో ఉండేటువంటి వారు విదేశాలకు వెళ్ళే సందర్భంలో ఒక 40-45 రోజులు ఆగి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఈ సందర్భంలో విపరీతమైనటువంటి వ్యాపారాలు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమేర హాస్పిటల్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. హాస్పిటల్ రిలేటెడ్లో కానీ మెడికల్ రిప్స్ కానీ మెడిసిన్ రిలేటెడ్ కానీ లేదా ఏదైనా చూడండి, ఈ 40-45 రోజులలో ఏదో ఒక మెడిసిన్ రిలేటెడ్ కానీ లేదా మనకు వైద్యం వికటించేటువంటి సందర్భాలు ఉన్నాయి. సో డాక్టర్ రిలేటెడ్ కానీ మెడికల్ రిలేటెడ్ కానీ ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సందర్భాలు. కనుక ఈ యొక్క తులారాశి వారు తప్పకుండా బుధునికి సంబంధించినటువంటి దానం చేసుకోండి. పెసర్లు కానీ పెసరపప్పు కానీ గ్రీన్ రిలేటెడ్ ధోతి కానీ గ్రీన్ రిలేటెడ్ ఆకుకూరలు కానీ ఇలాంటివి కొన్ని చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఒక పుస్తకంలో ఒక పుస్తకం కొని ఈ 41 రోజులు కూడా అందులో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనేటువంటి ఓన్లీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ ఈ విధంగా కానీ లేదా హనుమాన్ చాలీసను రాయండి. లేదా
గోవిందనామాలు రాయండి. మంచి ఫలితం మీ సొంతం. ఆల్ ద బెస్ట్.